ముందు చూపు ఉండడం వల్ల జీవితంలో కష్ట సమయాల్లో కూడా ఏ విధంగా సుఖంగా ఉండవచ్చునో, అదేవిధంగా ఇతరులకు ఏ విధంగా సహాయం చేయవచ్చునో ఒక చీమ తెలియజేసింది. ఆ విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. చీమ ముందు చూపు. ఒక అడవిలో ఒక చీమ, ఒక కాకి ఉండేవి. ఒక చెట్టు పైన కాకి నివసిస్తూ ఉంటే అదే చెట్టు తొర్రలో చీమ కూడా నివసిస్తూ ఉండేవి. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకునేవి కావు. చీమ మృదువైన స్వభావం కలది, కాకి మాత్రం దుడుకు స్వభావం కలది. ఇలా ఒకరి స్వభావం ఒకరికి నచ్చక అవి ఒకదానితో ఒకటి దూరంగా ఉండేవి. చీమ తన పనులను చాలా పద్ధతిలో క్రమశిక్షణలో చేసుకునేది. కానీ కాకి మాత్రం ఎప్పుడు దేనికి నష్టం చేద్దామా, దేనిని నాశనం చేద్దామా అనే చెడు స్వభావంతో ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. చీమకు బాగా ఆకలి వేసింది. అది అడవిలో ఆహారం వెతకడానికి బయలుదేరింది. అలా ఆహారం వెతుకుతూ ఉండగా దానికి ఆహారం దొరికింది. చీమ కడుపు నిండా ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని తాను నివసిస్తున్న గూడుకు తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకుంది. చీమ తనకన్నా ఎక్కువ బరువున్న ఆహారాన్ని సైతం మోయగలదు. అది ఆడుతూ పాడుతూ తనకు దొరికిన ఆహారాన్ని తన గూటికి తీసుకొని వెళ్ళి దాన్ని దాచిపెడుతుంది. చీమ ఈ విధంగా ప్రతిసారి తనకు దొరికిన ఆహారాన్ని తింటూ మిగిలిన దాన్ని దాచిపెట్టుకుంటుంది. ఎందుకంటే చీమకు ముందు చూపు ఎక్కువ. తనకు ఆహారం దొరకనప్పుడు తాను దాచిపెట్టుకున్న ఆహారాన్ని తిని కడుపు నింపుకుంటుంది చీమ. కానీ కాకి ప్రవర్తన ఏ రోజుకారోజే అన్నట్లు ఉండేది. కాకికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. అది ఎగురుకుంటూ పోతా ఉంటే దానికి ఒక మొక్కజొన్న తోట కనిపించింది. కాకి మొక్కజొన్న తోటలోకి పోయి, ఆహా, ఇంత బాగా పండాయో ఈ మొక్కజొన్నలు, ఈరోజు నా పంట పండినట్లే అంటూ మొక్కజొన్న పొత్తులను తినడం ప్రారంభించింది. అలా తింటూ కొన్ని మొక్కజొన్న పొత్తులను పీకి అవతల పారేస్తుంది. అలా మొక్కజొన్న తోటలోని మొక్కజొన్న పొత్తులను కొన్ని తినడం, కొన్నింటిని పారేయడం చేస్తుంది. అలా కాకి మొత్తం తోటను నాశనం చేస్తుంది. కాకి అలా మొత్తం పంటను నాశనం చేయడం చూసిన ఆ పంట యజమాని, హరేరే, చీ, పాడు కాకి, ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఈ తోట నుంచి ఎవరైనా బయటకి తోలండి అని షో షో అంటూ కాకిని తరిమి కొట్టడం ప్రారంభించాడు. కాకి యజమానిని చూసి భయపడకపోగా అది యజమానిపైకి దూసుకు వస్తుంది. అప్పుడు యజమాని తన పాలేరుని పిలిచి ఈ కాకిని తరిమి కొట్టమని చెప్తాడు. పాలేరు కూడా షో షో అంటూ కాకిని తరమడం ప్రారంభించాడు. కాని కాకి పాలేరుకు కూడా భయపడలేదు. పాలేరు కాకిని తరుముతూ ఉంటే అది నెమ్మదిగా అటూ ఇటూ నడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. హమ్మయ్య, ఎట్టకేలకు కాకి వెళ్ళిపోయిందని పాలేరు తన పనిలో తాను పడ్డాడు. చివరకు ఆ కాకి తనకు దొరికిన ఆహారాన్ని తాను తినదు, మరియు దాచిపెట్టుకోదు. ఆహారాన్ని ఎప్పుడు పాడు చేద్దామనే చూస్తుంది. ఒకరోజు చీమకు ఒక పెద్ద విత్తనం దొరుకుతుంది. అది చీమ కంటే బరువు ఎక్కువగా ఉంటుంది. చీమ, దీనిని నేను దాచిపెట్టుకుంటే నాకు చాలా రోజుల వరకు ఆహారంగా ఉపయోగపడుతుంది అనుకొని దానిని మోయలేని స్థితిలో ఉన్నా మోసుకొని వెళుతూ ఉండగా అది వెనక్కి పడిపోతుంది. చీమ పడిపోవడం చూసిన కాకి దానికి సహాయం చేయకపోగా నాకెందుకులే అని అటూ ఇటూ చూస్తుంది. చీమ మాత్రం పట్టు వదలక, వర్షాకాలం వస్తే ఈ ఆహారం నాకు చాలా ఉపయోగపడుతుంది అని ఎలాగైనా మోసుకొని వచ్చి ఆహారాన్ని గూటిలోనికి చేర్చుతుంది.
కొన్ని రోజుల తర్వాత అనుకున్నట్లుగానే వర్షాకాలం రానే వచ్చింది. అడవంతా ఒకటే వర్షం. వర్షం ఎక్కువ అవడంతో గాలివానకు కాకి గూడు కూడా చెదిరిపోయింది. కాకి వర్షానికి మొత్తం తడిసిపోయింది. కాకికి ఏం చేయాలో తోచలేదు. దానికి ఒక్కసారిగా చీమ గుర్తుకు వచ్చింది. చీమ గూటి దగ్గరికి చేరి, చీమా చీమా, ఒకసారి బయటకు రావా అని చీమను పిలిచింది కాకి. చీమ బయటకు వచ్చి, ఏమిటో చెప్పు అంది. అప్పుడు కాకి చీమతో, వర్షం బాగా పడుతుంది. ఎక్కడికి వెళ్ళి ఆహారం తినాలన్నా ఆహారం దొరకడం లేదు. నాకు కొంచెం ఆహారం పెట్టవా? అలాగే నాకు కొంచెం నీ గూటిలో ఆశ్రయం ఇవ్వవా అని చీమను అడిగింది కాకి. చీమ కాకిని తన గూటిలోకి రమ్మని కాకి కడుపు నిండా ఆహారం పెట్టింది చీమ. కాకి చీమ మంచితనానికి కృతజ్ఞతలు తెలియజేసింది. చీమ ముందు చూపుతో ఆలోచించడం వల్ల తాను కష్ట సమయాల్లో కూడా ఆనందంగా ఉంది. కానీ కాకి మాత్రం ఏ రోజుకు ఆ రోజే అన్నట్లు ఉండడం వల్ల ఎన్నో కష్టాల పాలైంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.